అక్రమ కేసులో మాజీ మంత్రి కాకాని అరెస్టు అని సాక్షి పేపర్లో రాశారండి. ఇది అతను ఏం తప్పు చేయలేదు. కాకానిని కావాల్సిందే టార్గెట్ చేసి అరెస్ట్ చేశారు. కాకాని గోవర్ధన్ రెడ్డి చాలా మంచివాడు. ఆయన ఏ తప్పులు చేయలేదు, ఏమి వ్యాపారాలు చేయలేదు, ప్రజల సొమ్ము ఏమీ తినలేదని ఈ సాక్షి పేపర్లో రాశారండి. ఏమాత్రం సంబంధం లేని చిల్లీ కేసులో కచ్చిగట్టి మరీ ఏదింపులు. చిల్లీ కేసు అంట అండి అది. ఏం సంబంధం లేదంట కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి. అక్రమ మైనింగ్ కేసులో ఏ పోరుగా చేర్చిన వైనం. ఆయనకి ఏ సంబంధం లేకుండా కూడా ఏ పోరుగా చేసి అక్రమంగా అరెస్ట్ చేశారని సాక్షి పేపర్లో రాశారు. కాబట్టి ఇది నిజమా అబద్ధమా, సాక్షి పేపర్లో రాసింది నిజమా అబద్ధమా అనేది చూడండి. వైసీపీ వాళ్ళకి ఇది మంచిగానే ఉంటుంది, ప్రజలకు ఇది చెడు వార్తగానే చూస్తున్నారు.